హలో అండ్ నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మార్కెట్‌లోనే కాకుండా అట్ ద సేమ్ టైమ్ ఒక ప్రొఫెషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అండ్ ఆ ప్రొఫెషన్ ముఖ్యంగా చాలామంది యాస్ ఎ ప్యాషన్‌గా అండ్ యాస్ ఎ హాబీగా స్టార్ట్ చేసిన వాళ్ళు అది బీయింగ్ ఎ షెఫ్. అయితే ఫుడ్ ఇండస్ట్రీలో ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత క్లౌడ్ కిచెన్స్ అంటున్నారు. రెస్టారెంట్స్, వాక్ ఇన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. డైరెక్ట్ టు మేడ్ టు ఆర్డర్ లాంటి కైండ్ ఆఫ్ స్టార్టప్స్ ఉన్నాయి. సో చాలామంది స్టూడెంట్స్ స్పెషల్లీ ఆర్ ప్రిఫరింగ్ ఇన్‌ఫాక్ట్ విమెనే కాదు, మెన్ ఆర్ ఆల్సో బీయింగ్ వెరీ ప్యాషనెట్ టు కుక్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ డిషెస్ అండ్ మోర్ డెలిషియస్. సో దీని గురించే ఈ ఫ్యూచర్ ఏంటి? దీనికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాము. అండ్ నాతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. None other than Mr. Abhilash, an expert chef. Sir, welcome to Suman TV. Very, very good. Thank you, sir. సార్, Very good. ఫుడ్ ఇండస్ట్రీలో చాలామంది ఈ మధ్య బాగా ఆసక్తి చూపిస్తున్నారు అండ్ ప్రొఫెషనల్స్ వస్తున్నారండి. చాలా ఈ ఇండస్ట్రీ కూడా హైలీ ప్రొఫెషనలైజ్డ్ ఇండస్ట్రీ అయిపోయింది. సో ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కానివ్వండి లేదా ఛాలెంజెస్ కానివ్వండి? ఆహ్, నమస్కారం అండి. ఈరోజు సిట్యుయేషన్‌లో చూసుకుంటే మనం చాలా అందరినీ బాధపెట్టిన ఈ కరోనా కోవిడ్-19 ఒక లెసన్ మనకందరికీ టీచ్ చేసింది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనం ఫుడ్డు ఒక రెస్టారెంట్‌కెళ్ళి తిని ఎంజాయ్ చేసి ఫ్యామిలీతోటి అలా ఉండేది. కానీ ఇప్పుడు కోవిడ్ తర్వాత మనకి ఆపర్చునిటీ ఏం నేర్పించిందంటే డెలివరీ. మీరు అన్నట్టు కొత్త కొత్త రెస్టారెంట్స్ వాళ్ళ డెలివరీ మోడల్స్ ప్లస్ క్లౌడ్ కిచెన్స్, డార్క్ కిచెన్స్ అని సో మెనీ అంటే అలా చాలా కొత్త రెస్టారెంట్స్ పుట్టుకొచ్చాయి. కానీ అదే ప్రకారంగా చాలా పాత రెస్టారెంట్స్ క్లోజ్ కూడా అయిపోయాయి. సస్టైన్ అవ్వలేక ఈ సిట్యుయేషన్‌లో లాక్‌డౌన్‌లో సస్టైన్ అవ్వలేక, సాలరీస్ ఇవ్వలేక చాలామంది అది బాధతో వాళ్ళు ఓర్చుకోలేక దాన్ని క్లోజ్ చేయాల్సి. కానీ చాలా రెస్టారెంట్స్ కూడా ఇప్పటికీ దాన్ని ఫేస్ చేసి ముందుకి వెళ్ళారు. ఆపర్చునిటీస్ ప్రకారంగా మాట్లాడినట్టయితే మన క్లౌడ్ కిచెన్స్ అంటే బేసికల్లీ డెలివరీ, హోమ్ డెలివరీ అనే మోడల్ చాలా ఫ్యూచరిస్టిక్ అండి ఇప్పుడు. డైనింగ్ అనేది తగ్గిపోయింది. అఫ్‌కోర్స్ మన ఆఫ్టర్ కోవిడ్ సిట్యుయేషన్ తర్వాత డైనింగ్ అనేది తగ్గిపోయిందండి. డైనింగ్ తగ్గిపోయిన తర్వాత చూసిన ట్రెండ్ ఏంటంటే డెలివరీస్ అనేది అప్‌వర్డ్ ట్రెండ్‌కుంది. ఇంతకుముందు ఉండేవి డెలివరీస్. కాకపోతే అందరూ డెలివరీ చేసేవాళ్ళు కాదు. డైనింగ్ ప్రిఫర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ కొంచెం హెల్త్ కాన్షియస్ అంటే అఫ్రైడ్ ఆఫ్ కోవిడ్ అండ్ వీ కెనాట్ ఫోర్స్ దెమ్ టు కమ్ డౌన్ టు రెస్టారెంట్. కానీ పీపుల్ ఇప్పటికీ వస్తున్నారు. చాలామంది వస్తున్నారు, తింటున్నారు. బట్ మనకి కొంచెం ఆ భయం అనేది ఇంకా మిగిలి ఉంది. అండ్ కొత్తగా ఒమిక్రాన్ అని వచ్చింది ఇప్పుడు. సో డోంట్ నో ఎక్కడికెళ్తుందో ఇది, ఎక్కడి దాకా వెళ్తుందో తెలీదు. బట్ యెస్, ఫుడ్ ఇండస్ట్రీ విల్ బీ దేర్. ఆపర్చునిటీస్ గానీ, గ్రోత్ ప్రాస్పెక్ట్ గానీ డెలివరీ మోడల్‌లో ఎక్కువ ఉంటుందండి ఫ్యూచర్. అఫ్‌కోర్స్ ఇండియాలో చూసుకుంటే అండి ఒకలాంటి లైనప్ ఆఫ్ ఐపీఓస్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ చూసుకుంటే ఫుడ్ డెలివరీ వాళ్ళే కాదు, ఫుడ్ రెస్టారెంట్స్ కూడా నడిపేవాళ్ళు చాలామంది చూస్తున్నాము. సో మీరు చెప్పినట్టుగా ఇన్ని ఛాలెంజెస్ ఉన్నా కానీ ఇందులో ప్యాషన్ అనేది మాత్రం తగ్గట్లేదు. అసలు ఎక్కడ కూడా ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ విషయానికి వస్తే స్పెషాలిటీ కైండ్ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఎస్పెషల్లీ ఇన్‌ఫాక్ట్ నేనైతే చెప్తానో, నేను చూసింది ఏంటంటే రెస్పాన్స్ ఈ కోవిడ్ లాక్‌డౌన్ వల్ల చాలామంది ఇంట్లోనే ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళందరికీ ఇప్పుడు కోవిడ్ లాక్‌డౌన్ తీసేసిన తర్వాత ట్రావెల్ అండ్ ఫుడ్ ఈ రెండే వాళ్ళ లైఫ్‌లో ప్రయారిటీగా ఉందండి. సో దీనికి ఎటువంటి కైండ్ ఆఫ్ ఎంపవర్‌మెంట్ కానివ్వడం, ఎనీ కైండ్ ఆఫ్ ఆలోచన ఏదైనా మారిందా జనాల్లో? ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఫుడ్ పైన చాలా ఎక్కువ చూపిస్తున్నారండి. అవునండి. మీరు చెప్పినట్టు ఆఫ్టర్ ఫస్ట్ కోవిడ్ ఇంట్లో ఉండి చాలామంది కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోయి, లేదు మనం అంటే బేసికల్లీ ఎవ్రీ ఫ్యామిలీ ఒక ఇయర్లీ వన్స్ అన్నా ఎక్కడికన్నా ఒక టూర్ ఏస్తారు. అది మనకు 2 ఇయర్స్ బ్రేక్ అయిపోయింది. ఆ 2 ఇయర్స్ తర్వాత ఒకేసారి ఏమైందంటే ఆహ్, చాలామంది ట్రావెల్‌కి, తర్వాత ఫుడ్‌కి, ట్రావెల్‌కి భయపడేవాళ్ళు ఫుడ్‌కి దగ్గరలో ఉన్న రెస్టారెంట్‌కెళ్ళి ఎంజాయ్ చేద్దాము. చాలా రోజుల నుంచి ఆసక్తి మన ఏమంటారు
ఆ హంగర్నెస్ని లోపల దాచిపెట్టుకుని ఉన్నారు. అవును. అది ఒకేసారి బర్స్ట్ అవుట్ అయిపోయి. సో దాట్స్ హౌ ఇప్పుడు మార్కెట్లో పీపుల్ ఆర్ మీరు అన్నట్టు స్టార్టప్స్ కానీ రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయి. కొత్త కాన్సెప్ట్స్ తోటి వస్తున్నారు. మనము ఇంతకుముందు ఆలోచించలేదు. అటువంటి కాన్సెప్ట్స్ కూడా వస్తున్నాయి. చాలా కాన్సెప్ట్స్ తోటి కొత్త రెస్టారెంట్స్ వచ్చేసరికి పీపుల్ వాంటెడ్ టు ట్రై న్యూ. ఆ న్యూనెస్ కోసం వెళ్తున్నారు. ప్లస్ అగైన్ ఆ ఫుడ్ కానీ ఆ ట్రావెల్లో కానీ మనం సేఫ్టీ పాటిస్తున్నారు కాబట్టి దెన్ జనాలు అనేది దే ఆర్ హ్యాపీ. హ్యాపీ సో హ్యాపీ టు మొత్తానికి గో అవుట్. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా నాకేమనిపిస్తుందంటే, ఈ కోవిడ్‌తో ఇప్పుడు మనం బ్రతకాల్సిందే. అవును. సో వీ కెనాట్ ఇగ్నోర్ కోవిడ్. కోవిడ్ మనల్ని ఇగ్నోర్ చేయదు. మనం దాన్ని ఇగ్నోర్ చేయలేం. అందుకే దాన్ని మనమందరం కలిసి చాలా జీవించాలి. రెస్ట్రిక్షన్స్ కూడా పాటిస్తున్నాం. ఆ రెస్ట్రిక్షన్స్ పాటిస్తూనే ఆ లైఫ్‌లో కావాల్సిన ఆ ఒక మంచి సెలబ్రేషన్ మూమెంట్ కానివ్వండి, ఫ్యామిలీతో మంచి టైమ్ స్పెండ్ చేయడం కానివ్వండి, ఐ థింక్ ఓన్లీ ఫుడ్ ఇండస్ట్రీ ఒకటే ప్రొవైడ్ చేయగలుగుతుందండి. మీరు చెప్పినట్టుగా ట్రావెల్‌కి భయపడిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి, సో ఫుడ్ ఇండస్ట్రీ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ కెన్ హ్యావ్ గుడ్ టైమ్ అనమాట. సో అవును. దీని గురించి మీరు ఏం చూస్తున్నారు? అంటే ఎన్ని లాక్‌డౌన్‌లు వచ్చినా, ఎన్ని ఒకవేళ లాక్‌డౌన్ రాకున్నా గానీ, ఈ ప్రాబ్లమ్ అనేది ఈ వైరస్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ, చాలామంది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయండి. చాలా అంటే రెస్టారెంట్స్ ప్రకారంగా చూసుకుంటే హోటల్స్ చాలా ఎఫెక్ట్ అయినాయండి. ఫస్ట్ చెప్పాలంటే బికాస్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఆగిపోయింది. వాళ్ళ హోటల్స్ రూమ్స్ సేల్ అవ్వట్లేదు. సో ఫుడ్ నడుస్తుంది. బట్ హోటల్ రూమ్స్ వాళ్ళది మేజర్ రెవెన్యూ అండి. ఫస్ట్ యాక్చువల్‌గా. కానీ ఇప్పుడేంటి రెస్టారెంట్స్‌కి ఏంటి ఇట్ ఈస్ ఓన్లీ డైనింగ్ స్పేస్. ఈ డైనింగ్ స్పేస్‌లో మనం మాట్లాడుకున్నట్టు పీపుల్ ఆర్ కమింగ్ అవుట్. ఇప్పుడు బయటకొచ్చి తినాలని చాలా ఆసక్తికరంగా ఉన్నారు. సో డిఫరెంట్ ఫుడ్స్ తోటి డిఫరెంట్ సెలబ్రేషన్స్ మీరన్నట్టు ట్రూ. ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్ ఎందుకు నడుస్తుంది? అది ఎందుకు నడుస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సెలబ్రేషన్. ఇప్పుడు నేను బయటకెందుకెళ్ళాలి? యాజ్ ఏ నార్మల్ మన మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బయటకెప్పుడెళ్తారు? ఏదైనా సెలబ్రేషన్ ఉన్నప్పుడు ఇంట్లో. బర్త్‌డేనో, యానివర్సరీనో ఏదైనా ఆ సెలబ్రేషన్ చేసే ప్లేసెస్ కొన్నే ఉన్నాయి. ఆ కొన్ని ప్లేసెస్‌కే వెళ్తున్నారు అందరూ. ఇట్ ఈస్ లైక్ ఫ్యామిలీ ఔటింగ్ చేయాలంటే ఆ సెలబ్రేషన్ ప్లేస్ ఉండాలి. ఆటిల్లో కొన్ని రెస్టారెంట్స్ స్పెషాలిటీ ఇస్తారు. రెస్టారెంట్స్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్‌ఫాక్ట్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఇన్‌ఫాక్ట్ చాలా కొత్త వాళ్ళు ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా బాగా ఇన్స్పిరేషన్ అవుతుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అభిలాష్ గారు. థ్యాంక్ యూ.